హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ముండ్ల వంకాయ కూర చేస్తున్నా. ఆల్రెడీ ఐ టుక్ ద బాండీ అయితే వేడి అయింది. అందులో ఆయిల్ కూడా వేసిన. వెరీ సింపుల్, ఈజీ పూజీ I cooking brinjal curry. I will showing. See this. This is the onion. Oil heat అయింది. ఆనియన్ వేస్తున్నా. బో చిప్పట్ ఉంటుంది. ఏమైందంటే ప్రతి దానికి చీమలు, ఎర్ర చీమలు. చూడండి, ఈ బ్రింజాల్ సైజు వెరీ టూ బిగ్. బట్ దీనిలో ఈ విత్తనాలు ఇట్లా ఏం లేవు. ఇది ముండ్ల వంకాయ కదా, అందుకని తీసుకోవాల్సి వచ్చింది. వెరీ బిగ్ ఫ్యాట్ అనమాట. సో దట్ అట్లా ఇది ఫ్యాట్ ఉంది, కానీ లోపల మాత్రం నో సీడ్స్ అనమాట. దిస్ ఈజ్ హౌ కెన్ లైక్ దీంట్లో సీడ్స్ ఇట్లా ఏమీ ఏర్పడలేవు. చాలా అంటే దీని ఏజ్ చిన్నదే, కానీ లావుగా ఉందన్నమాట. సో ఏం కాదు, బాగుంటుంది. ఐ విల్ కట్ ఇట్ వెరీ స్మాల్ పీసెస్ అనమాట. సీ దిస్ హౌ కెన్ లైక్ కట్ ఇట్ ఇట్లా అనమాట. సో వెరీ స్మాల్ పీస్ ఐ విల్ కటింగ్. ఐ ఆమ్ సీయింగ్. చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే అవి కాకుండా ముళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది కర్రీ. అదనమాట. ఐ టుక్ లిటిల్ జింజర్ పేస్ట్, మిక్స్డ్ ఇట్ వెల్ అనమాట. ఐ విల్ మిక్స్డ్ ఇట్ వెల్. జింజర్ పేస్ట్, ఆనియన్స్ కుక్ కావాలి, అట్లనే ఉడకని. వెరీ స్మాల్ కటింగ్ అనమాట. ఇది బ్రింజాల్స్ వెరీ స్మాల్ కటింగ్. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. చూడడానికి చాలా బిగ్ సైజ్గా ఉంది, కానీ నో సీడ్స్ అనమాట. అందులో విత్తనాలు ఏమీ ఏర్పడలేవు. మంచిగానే ఉంది, లోపల స్మూత్గానే ఉంది. ఇది బేబీ బ్రింజాలే, కాకపోతే సైజు వెరీ బిగ్ అనమాట. అదర్వైజ్ ఇట్స్ ఫైన్ అనమాట. దీన్ని నేను కర్రీ చేసుకుంటున్నా. ఐ విల్ కట్ ఇట్ వెరీ స్మాల్ సైజు పీసెస్. టుక్ తెగట్లేదు నాది కత్తి. చాలా ఏమంటారు, ముద్దు ఉందన్నమాట. కొంచెం I will took the turmeric powder also. Very small turmeric powder I use very small turmeric powder. Then mixed it well. I will showing how is looking. See this. How is well. See this. ఇందులో నేను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. దీన్ని పూర్తిగా ఆనియన్స్ అది ఏదైతే ఉందో అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒకటే నేను యాక్చువల్గా ఇది ఒకటే బ్రింజాల్ కట్ చేసిన. అది ఇంత సైజు ఉంది కదా, ఒకటే కట్ చేసిన. మాకు కొంచెం ఎక్కువనే కర్రీ పడుతుంది, మరి ఒక కాయతోనే మేము కర్రీ సరిపెట్టుకోలేము కదా. అందుకని ఐ విల్ కట్ ఇట్ అదర్ బ్రింజాల్.